ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం అంటేనే హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ శ్రావణ మాసంలో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూమిపైన అడుగు పెడుతుంది అని వేద పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తన భక్తుల నట్టింట్లో కొలువై ఆ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదళ ముగ్గును వెయ్యాలి. ఈ రోజున మీరు వేసే ప్రతి ముగ్గు పద్మం రూపంలోనే ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పద్మంలో కొలువై ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి మీ ఇంటి ముందు పద్మం రూపంలో ముగ్గు వేసి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని పూజ గది ముందు కూడా ముగ్గు వేసి ఇంట్లో పూజను ప్రారంభించాలి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఆవు నెయ్యిని పోసి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేయాలి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యాలి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి కొబ్బరికాయను సమర్పించండి. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో అభిషేకం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ప్రతి శ్రావణ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. వివాహం కాని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి మనసున్న వరుడు లభిస్తాడు. లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తుంది అని నమ్మకం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంటి గుమ్మానికి నిండుగా మామిడాకులు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టాలి. ముఖ్యంగా ఈ మాసంలో ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆకుకూరలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం వల్ల అశుభం అని వేద పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి, చతుర్దశి వంటి ముఖ్యమైన రోజుల్లో వంకాయను తినకూడదు. శివుడి కన్నీటి చుక్క నుండి రుద్రాక్ష ఉద్భవించింది. కాబట్టి శివుడికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మన హిందూ ధర్మంలో బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బీరువాలో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చెయ్యకూడదు. ఇలా చేస్తే మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఎవరూ మాంసం ముట్టుకోకూడదు. అదేవిధంగా మీ శరీరానికి నూనె రాసుకోకూడదు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే రాగి పాత్రల్లో చేసిన ఆహార పదార్థాలను కూడా ఈ శ్రావణ మాసంలో తినకూడదు. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి.
ఈ నెలలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు 5 లవంగాలు వేసి ఆ చెంబును మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తరువాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో జమ్మి చెట్టును నాటడం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు. మీ ఇంట్లో జమ్మి చెట్టును నాటడం వల్ల శివుడు ఎంతో సంతోషించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తాడు. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. నెలసరి సమయంలో పూజ గది వైపు అస్సలు వెళ్ళకూడదు. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తరువాత గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు కుబేర యోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.